ఇకపోతే తులారాశి వారికి గురుడు లాభంలో ఉన్నాడు, రాహు లాభంలో ఉన్నాడు. ఇది రెండు మంచి శుభ పరిణామం. అయితే రెండో ఇంట శని కుజులు ఉండడం, ఎక్కడో చూడండి, అందరికీ 100కు 100 ఉండదు, ఏదో ఒకటి తక్కిటిలాగా ఇలా ఇలా అవుతూ ఉంటుంటుంది ప్రతి రాశి వాళ్ళకి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రెండో ఇంట కుజుడు శని ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి. అలాగనే కేతు, వీళ్ళకి 5వ ఇంట కేతు ఉండడం వల్ల, పంచమ కేతు వల్ల కొంత సంతానం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఎలా ఉంటుందో రాజపూజ్యం అవమానం అనేటువంటిది చూస్తాం. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, అంటే 3 మైనస్లో ఉంది. రాజపూజ్యం 5, అవమానం 6, 1 మైనస్లో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి. ఈ రాశి వారికి కొంత లాభసాటిగా సాగినప్పటికీ కూడా అనుకోని ఆటంకాలు, ఊహించని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. గాలి మేడలు కడతా ఉంటారు వీళ్ళు ఇష్టం, ఇంకా కడతా ఉంటారన్నమాట కూర్చొని గాలి మేడలు. ఆ గాలి మేడలు కట్టొద్దు. వ్యాపారస్తులు మెలకువలు పాటించండి. నరఘోష, శత్రుదృష్టి నుండి జాగ్రత్త వహించండి. మీ సిరి సంపదలను ప్రదర్శించి గొప్పలు పొందాలనుకుని తాపత్రయపడవద్దు. ఇది ఉత్తరోత్తర హాని తలపెట్టగలదు. కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో, ఆప్తుల సహకారంతో బయటపడగలరు. సంతానం విషయంలో మీకు మనశ్శాంతి లోపిస్తుంది. కొడుకున్న వాళ్ళైనా, కోడలున్న వాళ్ళైనా, కూతురున్న వాళ్ళైనా, అల్లుడున్న వాళ్ళైనా ఏదో ఒక చికాకులు మీ ఇంటికి తీసుకొస్తారు. కొడుకో, కోడలో, అల్లుడో, లేకపోతే కూతురో ఎవరో ఒకళ్ళు చికాకు తెస్తారు. మీ మనస్సుని ఇబ్బంది పెడుతుంది, మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. గతంలో తప్పించుకున్నారని భావించిన సమస్య, అంటే గతంలో ఏదో ఒక సమస్య ఉండేది, అది ఇంక పోయిందిలే అనుకుని ఉంటారు. కానీ అది మిమ్మల్ని ఇప్పుడు తీవ్రంగా వేధించే ఒక ప్రమాదం ఉంది. అలాగే దుష్టులకు దూరంగా ఉండడం చాలా మంచిది. చేతులు కాల్చుని ఆకులు పట్టుకోవాలనుకునే వారి ప్రయత్నం మంచిది కాదు. అలాగే శుభకార్యాల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. గృహ నిర్మాణ విషయంలో చిక్కులు, చికాకులు ఏర్పడినప్పటికీ నిదానంగానైనా మీరు ఆశించినట్లు సాకారం చేసుకోగలరు. సంతానం వల్ల కొంత అపఖ్యాతి పొందే ప్రమాదం ఉంది. ముందు నుండే వారిపై దృష్టి సారించి మరి కాస్త శ్రద్ధ వహించండి. ఇతరుల లావాదేవీల విషయంలో అనవసరంగా తలదూర్చకండి. దానికి సంబంధించిన ఇబ్బందులు మీ మెడకి ఖచ్చితంగా చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జాగ్రత్త వహించండి. విషజ్వరములు, రక్తపోటు, హృదయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే విషయాలలో అశ్రద్ధ వహించకుండా వైద్యులని వెంటనే సమీపించి దానికి సంబంధించినటువంటి అంశాలు, సంప్రదింపులు, సలహాలు పొందడం చాలా మంచిది. సెప్టెంబర్ నెల నుండి మీ కాలగమనంలో కొంత మార్పులు సంభవిస్తాయి. ఈ రాశి వారికి అధిక ధన వ్యయం ఉంటుంది. స్థిరాస్తులను, సత్కార్యాలకు ఖర్చు పెడితే ఉత్తరోత్తర లాభం కలుగుతుంది. అంతవరకు ఉన్నటువంటి ఆర్థిక స్తంభన సెప్టెంబర్ నుంచి తొలగి కొంత ఊరట కలుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమిస్తే ఆశించిన ఫలితాలను రాబట్టగలరు. జనవరి నెల చివరి నుండి క్రమేపీ మంచి మార్పులు సంభవిస్తాయి. కుటుంబంలో అన్యోన్యత, బంధుమిత్రుల సమాగమం, పెండింగు బాకీలు చేతికందుతాయి. భూమి, వాహనం కొనుగోలుకు మంచి అవకాశం. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి, వృత్తిలో స్థిరత్వాన్ని పొందగలరు. విదేశీ ప్రయాణాలు కలిసొస్తాయి. సినిమా, టీవీ, నాటక రంగాల వారికి, కళారంగాల్లో వారికి కలిసొచ్చే కాలం ఉంటుంది. కుటుంబంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకొని ఎట్టి పరిస్థితుల్లో 11 సార్లు మన్యు సూక్తము అనేటువంటిది ఒకటి ఉంది. ఒక సూక్తం, మన్యు సూక్తం అంటారు. మన్యు సూక్తాన్ని, అలాగే ఆదిత్య హృదయం అని ఒకటి ఉంది. ఇవి రెండింటినీ కూడా డౌన్లోడ్ చేసుకుని 11 సార్లు వినండి. ప్రతినిత్యము 9 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది, లేదా వినడం మంచిది. అలాగే ప్రతి శనివారం నువ్వులు కలిపిన అన్నం కాకులకు లేదా పక్షులకు తినిపించండి. పక్షులకి వేసేటప్పుడు బియ్యము, నువ్వులు కలిపి వేయండి, అవి తింటాయి. అన్నం పెడితే పక్షులు తినకపోవచ్చు. కాకులకైతే అన్నము, నువ్వులు కలిపినటువంటి ఉండలు పెట్టండి, అవి తింటాయి. ఇది కుదరని వాళ్ళు, ఈ పక్షులు ఉండట్లేదు ఎందుకంటే సెల్ ఫోన్ టవర్లు, ఈ ఎలక్ట్రికల్ టవర్లు అన్నీ వచ్చి పాపం పక్షులన్నీ చచ్చిపోతున్నాయి. పక్షులు అనేవి ఉండట్లేవు, మనకు కనిపించకుండా పోతున్నాయి. మనమే వాటిని దూరం చేసుకుంటున్నాం. అసలు ఒక పక్షి మనల్ని ఎంత కాపాడుతుందో మనకు తెలియట్లేదు. దాన్ని రానివ్వకుండా మనకు జబ్బులన్నీ దేనికి వస్తున్నాయనంటే మన పెంపుడు జంతువులు, మన పక్షులు, ఇవి ఏవి మనకు దగ్గర లేకపోవడం వల్లనే జబ్బులు వస్తున్నాయి. ఒక గోవు ఇంట్లో లేకపోవడం వల్ల 99 జబ్బులు వస్తున్నాయి. కాకులు, పక్షులు మన దగ్గరికి రాకపోవడం వల్ల మనకు చాలా జబ్బులు వస్తున్నాయి. అవి ఏం చేస్తాయనంటే కొన్ని క్రిములు, కొన్ని పురుగుల్ని మన ఇంటికి రానివ్వకుండా అవి తినేస్తాయి. అవే తింటూ పట్టుకుపోతాయి. మనం ఏం చేస్తున్నాం? వాటన్నిటినీ పంపించేసి లేనిపోని రోగాలు, రుష్టులు, క్రిములు, కీటకాలన్నింటినీ మన మీదకి తెచ్చుకుంటున్నాం. మళ్ళీ హైజీనిక్ పేరు మీద మొత్తం బండలు, మంచి పాలిష్ రాళ్ళు వేస్తున్నాం, జారిపడి నడ్డి వెరగొట్టుకుంటున్నాం. ఇది మనం చేసుకునే పనులు. వికృతమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడ్డాం. కాబట్టి మీరు దయచేసి
గోమాతకు ఒకవేళ పక్షులు అందుబాటులో లేకపోతే, పక్షులుంటే కనుక బియ్యము నువ్వులు చల్లండి మీ మేడ మీద డాబాలో, కానీ ఎక్కడైనా అవి తింటాయి. లేకపోతే కాకులకి అన్నం వండిన తర్వాత ఆ అన్నంలో నువ్వులు కలిపి దాన్ని మడిగా కాకులకు పెట్టండి, అవి తింటాయి. అలా కుదరనటువంటి వాళ్ళు గోమాతకు నువ్వులు, బెల్లం, బియ్యం, తోటకూర కట్టలు తినిపించండి. అనాథ ప్రేత సంస్కారానికి మీరు చేయగలిగింది ఏంటనంటే, ఎవరైనా చచ్చిపోయారు, దాన్ని క్లెయిమ్ చేయడానికి ఎవరు లేరు, అనాథ ప్రేతం ఉంటుంది, ఆ సంస్కారానికి డబ్బులు ఇవ్వండి. కుదిరితే దాన్ని దహనానికి సాగనంపండి, లేదా డబ్బులన్నా ఇచ్చి దాన్ని ఆదుకోండి. అనాథ ప్రేత సంస్కారం చేయండి. పితృదేవతల అనుగ్రహం